ఆద్మీ పార్టీ నాయకులు నేతి మహేష్ గారు జాయిన్ అయ్యారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ సీనియర్ జర్నలిస్టు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు మొదటి నుంచి కూడా ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీజేపీ బడ్జెట్లో ప్రకటించిన ఈ 12 లక్షలకి నో ట్యాక్స్ అనేది ఢిల్లీలో పెద్దగా ప్రభావం చూపించదు అన్నట్టుగానే ఆయన ఆర్గ్యుమెంట్ ఉండింది. ఆయన అనాలిసిస్ ఇది. తర్వాత బీజేపీ అంత ఈజీ కాదు అని కూడా అన్నట్టు నాకు గుర్తుంది. వాట్ ఎవర్, ఆయన లైన్లోనే ఉన్నారు, వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్కారం వికే గారు. నమస్కారం. యా పుల్లారావు గారు, ఏంటి రిజల్ట్స్ మీద మీ ఇప్పుడు రియాక్షన్ చెప్పండి. రియాక్షన్ ఏంటంటే 1 పాయింట్ కేజ్రీవాల్ ఓడిపోతే హిస్టరీ ఇంకా ఆయన చాలా వరకు సర్వైవల్ ఇంపాసిబుల్. 2వ పాయింట్, కాంగ్రెస్ పార్టీ ఎంత డ్యామేజ్ చేసింది ముస్లిం సీట్స్ లో, ఏమన్నా 3% 5% ఓట్లు తీసుకున్నదా, అది పెద్ద పరిణామాలు ఉంటుంది. బీజేపీ అనుకున్నంత బలం చూపెడతలేదు. కేజ్రీవాల్ అంత వీక్ గా కూడా లేడు, 28, 29 అంటే చాలా నేరో ఎలక్షన్ అని మనం భావించాలి. పొద్దున్న చూస్తే 55 వస్తాయా 60 వస్తాయా బీజేపీకి అనుకున్నా. ఇంకా టైం ఉన్నది, ఇంకా బోల్డ్ టైం ఉన్నది, ఎలాగైనా తిరగవచ్చు. ఫ్రెండ్ గుడ్ ఫైట్. ఇంత స్కాండల్లు, ఇంత వ్యతిరేకత, ఇంత అల్లరైపోయాక ప్రైమ్ మినిస్టర్ మొత్తం బీజేపీ 6 నెలలు బట్టి సర్జికల్ స్ట్రైక్స్ ఇదే పట్టుకుని మొత్తం ప్రైమ్ మినిస్టర్ తో సహా క్యాన్వాస్ చేసి అతను ఇచ్చిన కేజ్రీవాల్ ఇచ్చే దానికంటే నేను ఎక్కువ ఇస్తానని ప్రధానమంత్రి అంటాం, ఇవన్నీ అంటాం. ఆఖరికి ఇప్పుడు ఉన్న రిజల్ట్ చెప్తున్నాను. మళ్ళీ మీరు గంట పోయాక రిజల్ట్ ఎలాగైపోయిందంటే చెప్పలేను. ఇది చాలా నేరో. ఇది న్యాచురల్ గా ఇది అందరూ అనుకునేది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ మెజారిటీ ఢిల్లీలో చాలా తగ్గించారు. అది ఎందుకు పోటీ చేయలేదు కలిసి? ఎవరు ఈగో, ఎవరు తప్పుడు పని చేశారని పెద్ద ప్రశ్న వస్తుంది. ఇవాళ ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ఇది నేరో కాదు సార్, ఇది నేరో అని మీరు అంటున్నారు. బట్ 67 నుంచి 27కు తగ్గించారు కదా ఆప్ని. అది మరి అంత చిన్న విషయం కాదు కదా. 62 నుంచి తగ్గించారు. ఇది మధ్య తరగతి వెళ్ళిపోయారు అని మనం వింటున్నాం కదా. 3 నెలలు బట్టి ఎలాంటి ప్రచారం చేశారు ఈ ముఖ్యమంత్రి మీద, జైల్లో పెట్టారు. చేయరేంటి అవి చేయడంటే మరి అది సిటీ కాన్స్టిట్యున్సీ కదా. ఏదో మన ఆంధ్ర లేకపోతే జార్ఖండ్ వెళ్ళి కూర్చొని బయటకు వచ్చేసినా దండలేసి మనం పట్టుకెళ్తాం. ఇక్కడ కొద్దిగా మిడిల్ క్లాస్, ఇక్కడ వ్యవసాయ కూలీలు లేరు, ఫ్యాక్టరీ వర్కర్స్ లేరు, మధ్య తరగతి వాళ్ళు 60% ఉన్నారు. అంటే 30,000 40,000 నెల నుంచి సొంతంగా సంపాదించే వాళ్ళు 1,00,000 2 లక్షల వరకు. వాళ్ళందరికీ ఇది ఒక కొత్త పిక్చర్ వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు జైల్లో కూర్చోటం. సో ఎంత హడావుడి అవ్వినా కూడా ఇలా వస్తున్నాడంటే నాకు ఆశ్చర్యం. ఎందుకంటే జైలుకి వెళ్ళే వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారనే సెంటిమెంట్ ఢిల్లీలో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? లేదు మీకు ముగ్గురు మంత్రులు జైలుకి వెళ్ళిన వాళ్ళ సంగతి చెప్తున్నా. శిక్షతో లాలూ ప్రసాద్ యాదవ్, చొట్టాల, మధు కూడా వాళ్ళు బయటికి రాలేదే. శిక్ష పడ్డాక అలాగే ఉన్నారు. అంతా శిక్ష పడ్డాక ఎలాంటి తెలుగు రాష్ట్రాలకే వర్కౌట్ అవుద్దేమో అది. అయితే ఇంకా వాళ్ళకి పూర్తిగా శిక్షణ కాదు కదా. వాళ్ళు జైలుకి వెళ్ళారు అలాగ వచ్చారు. శిక్ష అంటే జైల్లో కూర్చోటం, నీకు సీటు పోతుంది. అది సింపతి అనేది లేదు. నేను ఇప్పుడు కూడా అనుకునేది ఏంటంటే ఇంత నేరోగా తీసుకొస్తాడా కేజ్రీవాల్ అంటే. అన్ని తప్పులు చేశాడు. ఇంకా అతని గురించి చేసిన తప్పులను చెప్పుకోవటం అంటే చాలా కష్టం అతను చేసిన తప్పులని. కానీ ఇలాగ వస్తున్నాడంటే అది కొంచెం అతనికి ఇంకా ఎంత ఊపు ఉన్నదా అని మాత్రం మనం గ్రహించుకోవాలి. బీజేపీకి కానీ ఇప్పుడు పొజిషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ ఉన్న 28 మందినే ఇప్పుడు ఇదే కంటిన్యూ అనుకుంటే, ఒకవేళ ఈ ఫిగర్సే కనుక ఫైనల్ అనుకుంటే ఒకవేళ మనం మారొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అడుగుతున్నా నేను, అరవింద్ కేజ్రీవాల్ ఈ 28 మందిని కాపాడుకోగలడా వచ్చే 5 years? ఒకటి అస్సలు కాపాడుకోలేడు. ఓడిపోతే ఇదే కాదు, పంజాబ్ గవర్నమెంట్ కూడా పడిపోతుంది. పంజాబ్ అర్థమైపోతుంది, సీన్ అర్థమైపోతుంది, పడిపోతుంది. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా బీజేపీ వెరీ నెక్స్ట్ మినిట్ అక్కడ స్ట్రైక్స్ మొదలు పెట్టుద్ది. ఇంకా ఆ స్ట్రైక్స్ అని కాదు, ఇతను కూడా కొన్ని పొరపాట్లు చేసుకున్నాడు కదా.